సెకండ్ వీక్ నామినేషన్స్‌లో హైలైట్ అయిన వాళ్ళెవరైనా ఉన్నారా అంటే ఒకరు 'శేఖర్ భాష', 'సోనియా' అలాగే 'సీత'. ఇక 'శేఖర్ భాష' ఏమో 'ఆదిత్య ఓం' అంటే మంచి ఫ్రెండ్ నాకు అని చెప్తాడు. కానీ 'ఆదిత్య ఓం'ని నామినేట్ చేసేసాడు. అలాగే 'మణికంఠని' కూడా. అయితే 'మణికంఠ' కూడా నామినేట్ చేస్తాడు 'శేఖర్ భాషని'. ఒక స్ట్రాంగ్ రీజన్ చెప్పు అంటే చాలానే ఉన్నాయి నా దగ్గర. మీరు బాడీ షేమింగ్ చేస్తున్నారు అన్నట్టు 'మణికంఠ' మాట్లాడతాడు. సరే మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం, స్ట్రాంగ్ పాయింట్ ఉందన్నావు కదా అన్నట్టు చెప్తాడు. సర్లే చూద్దాం అన్నట్టు 'మణికంఠ' కూడా అంటాడు. అయితే 'ఆదిత్య ఓము', 'శేఖర్ భాష' ఇద్దరు ఫ్రెండ్స్ కదా! మరి వీళ్ళిద్దరు ఎందుకు నామినేట్ చేసుకున్నారు అంటే అసలు 'శేఖర్ భాష' 'ఆదిత్య ఓం'ని ఈ షోకే నువ్వు అన్‌ఫిట్, అసలు ఉండాల్సిన వాడివి కాదు, నువ్వెందుకున్నావో నీకే అర్థం కావడం లేదు అంటూ ఉంటే, నా పర్సనాలిటీ ఇంతే, నేనుండేది ఇంతే, ఐ లవ్ మై పర్సనాలిటీ అంటూ 'ఆదిత్య ఓం' తిరిగి చెప్తాడు. ఇక చాలా కామెడీగా మాట్లాడుతూ ఉంటాడనమాట 'శేఖర్ భాష'. 'ఆదిత్య ఓం' సీరియస్‌గా మాట్లాడుతున్నా కూడా. మరోవైపు 'సోనియా' అటు సీతని వదలదు, విష్ణుని వదలదు. ఒక్క మాటకి అంటే వాళ్ళు జోక్‌గా అన్న ఒక మాటని తీసుకొని పదే పదే దాని గురించి చెప్తూ నామినేట్ చేస్తూ ఉంది. అయితే విష్ణు చాలా బాధపడుతుందనమాట. మీరన్న మాటలు ఎలా ఉన్నాయంటే కట్టప్ప గుచ్చినట్టుగా ఉన్నాయి. అసలు ఎలా అంటారండి నన్ను పిల్ల బచ్చ మాటలు మాట్లాడుకుంటూ జోకులేసుకుంటున్న నన్ను మీరు అలా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారా అన్నట్టు విష్ణుప్రియ బాధపడుతూ ఉంటే, నీతో 10 నిమిషాలు మాట్లాడడానికి కూడా నాకు అసలు ఇష్టమే లేదన్నట్టు చెప్తూ ఉంటుంది. ఇక సీతకి అలాగే సోనియాకి కూడా పెద్దగా గొడవ జరుగుతుంది. సీత ఏమంటుందంటే, అసలు నీకు గేమే అర్థం కావడం లేదు, అందుకే నీకు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అన్నట్టు. మొత్తానికి ఈ సీత అయితే సోనియాకి బాగా ఇచ్చేసింది. కానీ విష్ణు ఏడవడమే బాలేదు. లెఫ్ట్ అండ్ రైట్ తను కూడా గట్టిగా ఇచ్చుంటే బాగుండేదేమో సోనియాకి.